హాయ్ అండి. ఏంటో స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. రెసిపీ ఏంటో చూసేయండి. ఇక కళాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకొని మొత్తం చిల్లీ అయితే వేసేసేయండి. బాగా కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇక ఈ లోపైతే బిగ్ బాస్ చూస్తున్నారా? ఏ కంటెస్టెంట్ నచ్చాడు ఈలోపు? 3 వీక్స్ అయిపోయింది. ఎవరు నచ్చారో కామెంట్స్లో చెప్పేసేయండి. ఇక మంచిగా మగ్గాక ఈ మొత్తం అలా ఒక పక్కకు అనుకొని 4 ఎగ్స్ అయితే వేసేసుకున్నాను నేను. ఎగ్స్ వేసేసుకొని కలుపుకుండా ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక కొంచెం ఒక 2 నిమిషాలు ఆగాక ఎగ్స్ కూడా మొత్తం ఒకసారిగా మిక్స్ చేసేసాను. ఇక మిక్స్ అయితే చేసేసాక రైస్ అయితే పొడిపొల్లాడుతూ ఉంటుంది. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంకా మీరైతే ఏ రైస్ అయినా ఓకే. ఇంకా నేనైతే బాస్మతి రైస్ తీసుకొని గడ్డలు లేకుండా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈ లోపల ఎగ్స్ అయితే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక రైస్ అయితే కళాయిలో వేసేసుకోవటమేనండి. ఇక కళాయిలో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక మిక్స్ చేసేసుకొని ఇందులో ఉప్పు కారం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇక గ్రీన్ సాస్ వేసుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటే లేదా అది ఆప్షనల్. వేసేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని హైలో పెట్టేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక ఫైనల్గా కొత్తిమీర, గరం మసాలా వేసేసుకొని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అయితే ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం పట్టండి. ఇక నేనైతే దీని కాంబినేషన్ అయితే బేబీకార్న్ మంచూరియా చేశాను. అంటే మంచూరియా అయితే బాగుంటుంది. బేబీకార్న్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. రెసిపీ కావాలా? అయితే నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఇక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఆనియన్స్ పెట్టేసుకొని మా ఆయనకి అయితే ఇచ్చేస్తున్నాను. ఇక చూడండి, ప్లేట్ చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాం కదా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా ఆయన టేస్ట్ చేసి కూడా అదే చెప్పాడు, చాలా బాగుందని. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.